యూత్కి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. చెప్పండి. ఇద్దరు స్నేహితులు కూర్చున్నారట, వాళ్ళకి ఒక ఒప్పందం ఉంది. అరే ఒక ఎగ్జామ్ నువ్వు చదువుకో, ఒక ఎగ్జామ్ నేను చదువుతాను, నేను మంచిగా చదివి రాస్తాను, నువ్వు ఆ పక్కన కూర్చు కాపీ కొట్టుకో. మొత్తం ఆన్సర్ రాసాడు, ఇట్లా పేపర్ పెట్టేస్తే మొత్తం ఇటు పక్కన ఉన్నవాడు అంతా రాసేసుకుంటున్నాడు. మొత్తం రాసేసి పేపర్ సబ్మిట్ చేసేసాడు. వీడికి 100కి 100 మార్క్స్ వచ్చాయి, వీడికి 100కి 0 వచ్చాయి. ఎందుకో తెలుసా అండి, ఆ రోజు పేపర్ సెట్ల కింద ఇచ్చారు. వీడికి వచ్చింది ఏ సెట్, వీడికి వచ్చింది బి సెట్. కాబట్టి వాడేదో చేస్తున్నాడు అని దాన్ని చూసి నేను కూడా అదే కాపీ కొడతానని మనం ప్రయత్నం చేస్తాం. దట్ మే నాట్ వర్క్ ఫర్ యూ. ఈ ఏవైతే సోషల్ మీడియా అట్రాక్షన్స్, సోషల్ మీడియా ఫేమ్, మనం ఏదైతే హీరోలు హీరోయిన్లు చేసే పనులని మేము కూడా దానిలాగానే చేసుకుంటాము అని అంటే, మనకు ఒక తెలుగు సామెత ఉంది తెలుసా, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అని. అలా అవుతుంది మన పరిస్థితి. రియాలిటీ ఏంటి, మన బాధ్యత ఏంటి, మన ఆరోగ్యం బాగుందా, మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బాగున్నాయా, మనం ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం ఆలోచిస్తున్నామా? దిస్ ఈజ్ రియాలిటీ ఆఫ్ లైఫ్.